హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు క్లాస్‌లో మనం సెవెంత్ చాప్టర్ వరకి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్‌లో సెవెంత్ చాప్టర్ వరకి లెసన్ వెనకాల ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నిటిని కూడా చూసాం కదండీ. ఈ క్లాస్‌లో వచ్చేసి ఎయిత్ చాప్టర్‌లో ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని చూద్దాము. ఫస్ట్ క్వెషన్, దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నింటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం. ఆప్షన్ ఏ ఎస్ఎస్ఏ, ఆప్షన్ బి ఓబీబీ, ఆప్షన్ సి ఎన్పిఈ జిఎల్, ఆప్షన్ డి పిఓఏ. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. దేశంలో ప్రాథమిక పాఠశాలలన్నింటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అనియత విద్యా కార్యక్రమం ఈ వయసు బాలబాలికల కోసం నిర్దేశించబడింది. ఆప్షన్ ఏ 6 to 14 ఇయర్స్, ఆప్షన్ బి 6 to 18 ఇయర్స్, ఆప్షన్ సి 9 to 14 ఇయర్స్, ఆప్షన్ డి 9 to 18 ఇయర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 6 to 14 ఇయర్స్. అనియత విద్యా కార్యక్రమం 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికల కోసం నిర్దేశించబడింది. చాలామంది వీడియో చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. మీరిచ్చే లైక్ కానీ, మీరు ఒకరికి షేర్ చేసే వాళ్ళు చేసుకునే సబ్స్క్రైబ్ కానివ్వండి, మీరు చేసే షేర్ కానివ్వండి, నెక్స్ట్ మీకు ఇంతకు మించి కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఉత్సాహాన్ని ఇస్తుందండి. సో మీరు వీలైనంత వరకు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధనా సామగ్రి గిరిజన భాషలలో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ. ఆప్షన్ ఏ ఎన్పిఈ 1986, ఆప్షన్ బి కొఠారి కమిషన్, ఆప్షన్ సి ముదలియార్ కమిటీ, ఆప్షన్ డి ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎన్పిఈ 1986. ప్రాథమిక స్థాయి ప్రారంభ దశలో పాఠ్య ప్రణాళిక, బోధన సామగ్రి గిరిజన భాషల్లో అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని సూచించిన కమిటీ ఎన్పిఈ 1986. నెక్స్ట్ క్వశ్చన్, హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది. ఆప్షన్ ఏ స్త్రీ విద్య, ఆప్షన్ బి ఎస్సీల విద్య, ఆప్షన్ సి మైనారిటీల విద్య, ఆప్షన్ డి వికలాంగుల విద్య. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ స్త్రీ విద్య. హన్స్ మెహతా కమిటీ స్త్రీ విద్యకు సంబంధించినటువంటి కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ శాతం. ఆప్షన్ ఏ 30%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 33.3%, ఆప్షన్ డి 50%. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇది అందరికీ తెలుసు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 33.3%. విద్యా సంస్థల్లో మహిళలకు కల్పించినటువంటి రిజర్వేషన్ శాతం 33.3%. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రకరణం 15, ఆప్షన్ బి ప్రకరణం 16, ఆప్షన్ సి ప్రకరణం 20, ఆప్షన్ డి ప్రకరణం 47. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రకరణం 16. భారత రాజ్యాంగంలోని 16వ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అల్పసంఖ్యాకుల శాతం సుమారుగా. ఆప్షన్ ఏ 40%, ఆప్షన్ బి 50%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 30%. భారతదేశంలో అల్పసంఖ్యాకుల శాతం ఎంత? 30%. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించిన భాష. ఆప్షన్ ఏ ఆంగ్లం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి ఉర్దూ, ఆప్షన్ డి హిందీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండవ అధికార భాషగా గుర్తించినటువంటి భాష ఉర్దూ భాష. నెక్స్ట్ క్వశ్చన్, అల్పసంఖ్యాక బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మానిటరీస్ పథకం కింద ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం. ఆప్షన్ ఏ వచ్చేసి 50%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 100%. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి?
ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 100%. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ 30 దీనికి సంబంధించింది. ఆప్షన్ ఏ మైనారిటీల రిజర్వేషన్లు, ఆప్షన్ బి మైనారిటీల విద్యా సంస్థలు, ఆప్షన్ సి మహిళా కళాశాలలు, ఆప్షన్ డి రెసిడెన్షియల్ స్కూల్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మైనారిటీల విద్యా సంస్థలు. ఆర్టికల్ 30 అంటే మన భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ 30 మైనారిటీల విద్యా సంస్థల గురించి సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వికలాంగులకు సంబంధించిన చట్టం. ఇది అందరికీ తెలిసిన చట్టమేనండి. పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఆప్షన్ ఏ భక్తవత్సలం కమిటీ, ఆప్షన్ బి కొఠారి కమిటీ, ఆప్షన్ సి రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ డి హన్స్ మెహతా కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. హన్స్ మెహతా కమిటీ. గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికల విద్య ఎడల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ హన్స్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, పుణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలను స్థాపించినది. ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి జ్యోతి బాపులే, ఆప్షన్ డి సరోజిని నాయుడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జ్యోతి బాపులే. పుణేలో 1848లో నిమ్నజాతి బాలికల కోసం జ్యోతి బాపులే గారు పాఠశాలను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించినది. ఆప్షన్ ఏ కొఠారి కమిటీ, ఆప్షన్ బి హంటర్ కమిటీ, ఆప్షన్ సి మొదలియార్ కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మొదలియార్ కమిషన్. మల్టీపర్పస్ స్కూల్స్ ఏర్పాటును ప్రతిపాదించినటువంటి కమిషన్ మొదలియార్ కమిషన్. మీకు క్లాస్ ఏమైనా కాస్త స్పీడ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా మీకు అప్లోడ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాస్త ఫాస్ట్గా చెప్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా ప్రతి ఆప్షన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బీహార్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1976, ఆప్షన్ సి 1989, ఆప్షన్ డి 2000. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1958. నేషనల్ కౌన్సిల్ ఫర్ విమెన్ ఎడ్యుకేషన్ 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి వచ్చేసి 8th చాప్టర్లో ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.